హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారా? ఎక్సర్సైజ్ చేద్దాం వద్దా నాలాగా వెనక వైపు ఎవరు ఉన్నారా, పార్ట్నర్ వస్తాడా అని, లేదా వాయిదా వేస్తున్నారా? గుర్తించుకో, నీ రేపు ఎప్పటికీ రాదు. నేను ఈరోజు మీ బద్ధకాన్ని పోగొట్టడానికి 7 నిమిషాలు వీడియో ఒకటి చేశాను. మధ్యలో స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి, ఓకే? నీ బద్ధకానికి నీ భయానికి జరిగే యుద్ధం అనుకో. అద్దంలో నువ్వు చూసుకున్నప్పుడు ఏదో ఉన్నాంలే అని కాకుండా నేను సాధించాలి అని గర్వంగా నీ కళ్ళల్లో అనిపించాలి. సాధించడం అంటే ఏంటి ఫ్రెండ్స్? 6 ప్యాక్లు అవి అవసరం లేదు మనకి. జస్ట్ పొట్ట తగ్గి మనిషి లుక్ బాగుంటే చాలు. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నొప్పి ఎక్కువగా వస్తుంది. అల్లని లవ్ చేస్తాం కదా, అలాగే నొప్పును కూడా నువ్వు ప్రేమించు. కండరాలు మందడం, లేదా హిచ్చింగ్ రావడం, చిన్న చిన్న పెయిన్స్ రావడం, కాళ్ళు పట్టేయడం, ఇవన్నీ నీ ఎదుగుదల. ప్రపంచంలో ఏది ఊరికనే రాదు కదా. ప్రపంచంలోనే ఏది ఊరికి రానప్పుడు నీ శరీరంలో ఏదైనా ఊరికనే వస్తుందా? నువ్వు ప్రయత్నించాలిగా కదా. తక్కువ అంచనా ఎక్కువ నిన్ను నువ్వు. ప్రాక్టీస్ చేయి, రోజు ప్రాక్టీస్ చేయి, రోజు ప్రాక్టీస్ చేసావు అనుకో ఫ్రెండ్స్, ఏదో రోజు నీకు ఇబ్బంది లేకుండా నీ కండలు కూడా ఫ్యాట్ కరిగిపోయి లుక్ వస్తుంది, హ్యాపీగా ఉంటుంది. ఈరోజు ఇంట్లో ఉండి సరే రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, జిమ్కి వెళ్దాం అంటే నీ బాడీలో ఏమైనా మార్పు వస్తుందా? వస్తుంది. నీ పొట్ట ముందుకు వస్తుంది, నీకు ఆవేశం వస్తుంది. మెట్టెక్కితే ఈ ఫీలింగ్ నీ మత్తులో మారుతుంది ఫ్రెండ్స్. నీలో ఉన్న పవర్ని ఎంకరేజ్ చేయి. రా, ఒక 10 నిమిషాలు చెయ్యి, 15 నిమిషాలు చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. నీ లైఫ్కి నువ్వే హీరో అవ్వాలి, వాడు వీడు కాదు. నీకు ఇప్పుడు ఎవరేం చెప్పినా నీకు మోటివేషన్ లేదనుకో, ఏం చేస్తావు చెప్పు? ఒకరోజు జిమ్కి వచ్చి 2 రోజులు మానేస్తావు. ఏదో ఒక ఎక్సర్సైజ్ రోజు. అలాగా ముసలి వాళ్ళని చూసారు ఎప్పుడైనా? ఎక్సర్సైజ్ ఇంటికాడ ఉంటూ కూడా కుర్చీలో కూర్చొని కూడా కాళ్ళు ఆడిస్తారు. ఎందుకంటే నరాలు పట్టేస్తాయేమో అని చేతులు ఆడిస్తుంటారు నడుస్తూ. వాళ్ళని చూసి మనం నవ్వుకుంటాం. చేతులు ఏంటి అలా ఆడిస్తున్నారు, కాళ్ళు ఏంటి కూర్చొని ఎలా ఆడిస్తున్నారు? కాదు, అది ఒక ఎక్సర్సైజ్. వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి చేతులు ఆడించడం కానీ కాళ్ళు ఆడించడం కానీ చేస్తారు. అది నీకేమవుతుందంటే ఎటకారంగా ఉంటుంది. ఆ ఏజ్ వస్తాడికి నీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ట్రైసెప్ ఎక్సర్సైజ్ చేద్దాం. ట్రైసెప్ ఎక్సర్సైజ్ రోజు ఇంతకు ముందు చెప్పాను కదా అనేసి మిగతా నీకు చిన్న మోటివేషన్ ఏమైనా, ఒక వీడియో కాకపోతే ఒక వీడియో అయినా సరే చూసిన వాళ్ళు వచ్చి వాళ్ళంతలో వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటారేమో, లేదా గ్రౌండ్కైనా వెళ్తారేమో, చిన్న ఆశ. అంతేగాని మీ క్లాస్ పీకుతున్నానని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్. ఏం లేదు, ట్రైసెప్ ఎక్సర్సైజ్ మనం క్లోజ్గా స్లోగా లైట్ వెయిట్ చేస్తూ చూడండి, ఫుల్గా లాక్ చేస్తూ స్లోగా పుష్ చేయాలన్నమాట. ఆ పుష్ చేసేటప్పుడు పడేదే కరెక్ట్ వెయిట్ పడుతుంది. లాక్ ఎలా చేస్తున్నామో చూడండి, స్లోగా పుష్ చేయాలన్నమాట. అది వి షేప్ రాడ్. ఓకే ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి, పర్ఫెక్ట్గా పడుతుంది అన్నమాట. ఇది మనం ఎన్నాళ్ళు చేసాము, కండలు తిరిగిపోవాలి అంటే సోమవారం మొదలు పెడితే ఆదివారం కల్లా కండలు తిరిగి వచ్చేయాలంటే కష్టం ఫ్రెండ్స్. అలాంటప్పుడు జిమ్ కాకుండా మనం ఇంటికాడ ఎడిటింగ్ చేసుకుంటే సరిపోతుంది. దానికి జిమ్ టైం వేస్ట్. ఓకేనా? నేను చెప్తున్నాను, మీకు సంవత్సరాలు పట్టేస్తుంది కంపల్సరీ. ఎందుకంటే మీరు తిన్నదంతా కరగాలంటే 3 నెలల్లోని 6 నెలల్లోని మొత్తం కరిగిపోద్దని ఎవరైనా చెప్తే అది తప్పే ఫ్రెండ్స్. స్లోగా కరుగుతుంది. మీరు స్లోగానే ఆ ఫ్యాట్ కరిగించుకోవాలి. నేను ఫాస్ట్గా కరిగించేసుకుంటాను, లేదా ఆ ట్యాబ్లెట్ వేసుకుంటాను, లేదా ఈ స్టెరాయిడ్ వాడేస్తాను అంటే అది మీ హార్ట్కి ఇబ్బంది, మీ ఏజ్కి కూడా అది ప్రాబ్లం అవుతుంది. నిదానంగా ఓపిక్గా చేయండి, స్లోగా మార్పు వస్తుంది. సేమ్ టైం మీరు ఇంటికాడ డైట్ చేయండి. డైట్ చేశారనుకోండి, దీనికి ఫుల్ సపోర్ట్ వస్తుంది. ఎక్సర్సైజు 30% చేస్తే డైట్ అనే దాంట్లోనే ఉంటుందన్నమాట. 70% డైట్ అనుకోండి. మళ్ళీ కొంతమంది మహామేధావులు ఉంటారు, డైట్ అంటే అన్నం తినడం నేను మానేమని చెప్పట్లేదు, డైట్ చేయమంటున్నాను. బయట నూడిల్స్ కానీ, పానీపూరీలు కానీ, ఇంకేమైనా సరే డ్రింక్స్ కానీ ఇలాంటివి తగ్గించండి.
ఇంట్లో అమ్మ వండే అన్నం కానీ ఇంకేదైనా తినండి. తినకంటే ఎలాగా? తినకపోతే మనం బండి పరిగెడుతుందా చెప్పండి? తినండి. ఇంట్లో ఏది చేసినా అమ్మ కానీ వైఫ్ కానీ ఇంట్లో ఏ వంటకం అయినా మనకు ఆరోగ్యానికి మంచిదే. బయట ఏది తిన్నా సరే మనం బేగా సెట్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే వాడు ఏ ఆయిల్ ఆడుతాడో ఏం చేస్తాడో మనకు తెలియదు కదా. మన ఇంట్లో అయితే అమ్మ చక్కగా అన్నీ జాగ్రత్తగా శుభ్రంగా కడిగి పెట్టి వండుతుంది. స్లోగా చూసుకోండి, ఆరోగ్యం కాపాడుకొని ఎక్సర్సైజ్ మీద దృష్టి పెట్టండి. ట్రైసెప్ ఎక్సర్సైజ్ అన్నాము, వాటి గురించి చెప్పట్లేదండి. నేను చాలా వీడియోలు చేశాను ఫ్రెండ్స్ వాటి గురించి. నా ఉద్దేశం ఏంటంటే సమ్మరు, పిల్లల స్కూల్ సెలవులు ఉంటాయి, ఖాళీగా ఉంటారు, వాకింగ్ జిమ్ ఏదో మొదలెట్టండి. ఇప్పుడు దాకా ఏంటంటే పిల్లలకి ప్రైవేట్ ఉందనో ట్యూషన్ తీసుకెళ్ళాలి, లేదా స్కూల్కి తీసుకెళ్ళాలి, అటు నుంచి వచ్చి ఆఫీస్ టైం అయిపోతుంది, ఇలా ఏదో కారణాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. కారణాలు లేకుండా ఉండవు కదా. సో ఇప్పుడు ఈ 2 నెలల్లో మీరు స్టార్ట్ చేశారనుకోండి, తర్వాత ఆటోమేటిక్గా టైం అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. టైం అడ్జస్ట్ చేసుకొని మీ అంతలో మీరే ఓకే. తెల్లవారు అవ్వలేదనుకోండి, ఈవినింగ్ అవ్వలేదనుకోండి, లేట్ నైట్ అయినా సరే తినేసి ఆ రోడ్డు మీద అటు ఇటు తిరుగుతారు. అటు ఇటు తిరగడం అయితే మానేరు కదా. వాకింగ్ లాగా వీధిలోనైనా సరే 2 అడుగులు తిరగండి, తిన్నాక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, నాకేదో కొంతమంది అనుకుంటున్నారు నేను జిమ్ ఉంది, నాకేం జిమ్ లేదు, నేనే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. లైట్ వెయిట్తో ప్రాక్టీస్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు షటిల్ ఆడతారా, క్రికెట్ ఆడతారా, మీ ఇష్టం. ఏదొకటి ఆడండి, శరీరానికి అలసట చేయండి. ఓకే